తాజా అంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన వారిలో 3 విద్యార్థులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, ఘటన ఎప్పుడు జరిగింది? ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు? దురదృష్టకరమైన సంఘటన అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం ప్రాంతంలో ఒక క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి అనాథలు మరియు పేదవారికి చెందినటువంటి ఒక ఆశ్రమం ఇది. ఆశ్రమంలో చదువుతున్న విద్యార్థులు మొత్తం 80 మంది విద్యార్థులతో చదువుకుంటున్నారు. శనివారం వారికి సమోసాలను పెట్టడం జరిగింది. ఆ సమోసాలని తిన్నారు. అయితే ఆ రోజు వారికి ఏం కాలేదు, కానీ కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. అందులో మొత్తం 27 మందికి ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది. వారంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కూడా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రమాదం బయటకు వచ్చింది. అందులో మొత్తం 3 మృతి చెందారు. జాషువా 1వ తరగతి, భవానీ 3వ తరగతి, శ్రద్ధ 3వ తరగతి చదువుతున్నటువంటి 3 మృతి చెందారు. మరో 7 నర్సీపట్నం ఉన్నటువంటి ఏరియాలో చికిత్స పొందుతున్నారు. మిగిలినటువంటి 17 మంది వివిధ ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. మొత్తం 27 మంది ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కి గురవడం జరిగింది. ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ నేతృత్వంలో మొత్తం విచారణ జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారులంతా కూడా దీని మీద విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఏరియా హాస్పిటల్ కి ఆర్డీఓ వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించారు. మరోవైపు సంఘటన ఎలా జరిగిందనే విషయం మీద కూడా విద్యాశాఖ డిప్యూటీ డిఈఓ స్థాయిలో అధికారి పూర్తిగా విచారణ చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. వీరంతా కూడా ఎక్కువ మంది గిరిజన విద్యార్థులు, అందులో కూడా పేద వర్గానికి చెందిన వారు, ఎక్కువ మంది ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు. వీరంతా కూడా తమ విద్యాబుద్ధులు నేర్చుకోవడం కోసమని క్రైస్తవ సంఘానికి చెందినటువంటి ఈ పాఠశాలలో చదువుతున్నారు. శనివారం సాయంత్రం వారికి ఇచ్చినటువంటి అల్పాహారం సమోసాలు అయితే ఇచ్చారు. వాటి తిన్న తర్వాతే చాలా మందికి వాంతులు, విరోచనాలు, ఇతర ఇబ్బందులు వచ్చాయి. అయితే వీరంతా కూడా ఆదివారం ఇళ్లకు వెళ్లిపోయారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత, వారి సమీప బంధువులు ఇళ్లకు వెళ్లిన తర్వాత కొంత ఈ ప్రమాదం బయటకు వచ్చింది. అయితే పూర్తిగా బయటపడింది మాత్రం ఈ ఉదయం పూర్తిగా బయటకు వచ్చింది. 3 విద్యార్థులు మృతి చెందిన చాలా బాధాకర విషయం. మిగిలిన 27 మంది కూడా ప్రస్తుతం 27 మందిలో 3 మృతి చెందారు. 7 నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 17 మంది కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని జిల్లా వైద్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతుంది. జిల్లా కలెక్టర్ విజయ్ నేతృత్వంలో పూర్తిగా సంఘటన మీద విచారణ కొనసాగుతోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.